ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కడప జిల్లా కాజీపేట మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో 2000 అడుగుల కొండపైన వెలిసినటువంటి శ్రీ నాగనాథేశ్వర స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణం అండి. గతంలో నేను 2 వీడియోలు పెట్టాను. చాలామంది నాకు అభినందన తెలిపారు, చాలా సంతోషం. ఇప్పుడు కూడా ఈ వీడియోను కాజీపేటకు చెందిన ఒక భక్తుడు నాకు గ్రూప్లో పెట్టారు కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పునర్నిర్మాణంలో భాగంగా అనేక వసతులతో ప్రస్తుత పాలక మండలి సభ్యులు చాలా అద్భుతంగా స్వామివారి కొండపైన సముదాయాలను ఏర్పాటు చేస్తున్నారండి. ఈ సముదాయంలో స్వామివారి గుడితో పాటు అమ్మవారి చాలా పక్కనే అమ్మవారి గది, అలాగే పూజారులకు ఉండేందుకు వసతి గృహము, అలాగే స్వామివారి నాగనాథేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాల కౌంటర్ను, అలాగే శౌచాలయం అంటే బాత్రూమ్లు అండి. బాత్రూంలో అనేక వసతులు కల్పిస్తున్నారండి. గత శతాబ్దాల కిందట స్వయంభూగా వెలిసినటువంటి నాగేశ్వర స్వామి వారి కొండపైన ప్రతి మహాశివరాత్రికి చాలా అద్భుతంగా జరుగుతుందండి. మన కడప జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి, చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా అనేక మంది భక్తులు వస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ మెట్లు పాత శతాబ్దాల కిందట కట్టినటువంటి మెట్లను మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారండి. మీరు ఈ వీడియో చూసిన ఎవరైనా సరే కడప నుండి కర్నూలు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కామంటే కాజీపేటలో దిగి అక్కడ నుండి ఎన్నో ఆటోలు కానీ బస్సులు కానీ గుడి దగ్గరికి వెళ్ళేందుకు వసతి ఉందండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ కూడా ఒక లైక్ చేసి నా ఈ వీడియోను మీకు తెలిసిన వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. బాయ్. అలాగే ఈ వీడియో పంపిన మిత్రుడు కూడా నా అభినందనలు. ఇలాంటి వీడియోలు మళ్ళీ మన కాజీపేట గ్రూప్లో పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలండి.